హాయ్! హలో! నమస్తే. వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను మీ యాంకర్ పప్పు. రహమత్ నగర్‌లో డాగ్ ఇన్సిడెంట్ అందరికీ తెలుసు. డాగ్‌తో పాటు ఇక్కడ ఆ రోజు గాయపడ్డ మన అన్న గూడా ఇక్కడ ఉన్నారు. అండ్ వదిన గూడా లోపట డిశ్చార్జ్ అయ్యి రావడం జరిగింది. అండ్ ఆ రోజు ఏం జరిగింది? అసలు వాళ్ళు ఇప్పుడు ఏమేం డ్యామేజ్ అయ్యాయో చూస్తే గనక చాలా ఘోరంగా దెబ్బలు కొట్టారు వాళ్ళు. అన్నని తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. నమస్తే అన్న. నమస్తే అండి. మీ పేరు? నా పేరు శ్రీనాథ్ అండి. ఓకే. అసలు ఆ రోజు మీరు డాగ్‌ని తీసుకెళ్ళి కెమెరా ప్రకారం ఏమో ఆ డాగ్‌ని తీసుకొస్తారు. ఒక్కటేసారి అటాక్ చేశారు. మీకు అప్పుడు అనిపియలేదా వాళ్ళు వీళ్ళేనని? వాళ్ళే అని అంటే అప్పటికే ఒక 2 మినిట్స్ బిఫోరు నాకు ఒక కాలొచ్చింది. ఓకే. "అన్న ఇట్లా మిమ్మల్ని అటాక్ చేస్తారంట" అనేసరికి ఇమ్మీడియేట్‌గా మా బ్రదర్‌కి ఫోన్ చేశాను. హ్మ్. "చిన్న నువ్వు కిందికి రా మనం పోలీస్ స్టేషన్ ఎళ్దామని" మా బ్రదర్ చెప్పారు. జస్ట్ ఆళ్ళు అటాక్ చేస్తారు అనేది తెలుసు గానీ, ఆల్రెడీ ఇక్కడ రెడీగా ఉన్నారు. ఓకే. నన్ను చంపేయడానికి వస్తారనేది తెలియదండి. తెలియదు. తెలియదు. సరే పోలీస్ స్టేషన్‌కెళ్తే లేట్ అవుతుంది గదా! నా పెట్‌కి అట్లా వాక్ చేసి లోపల వదిలేద్దాం 2 మినిట్స్‌లో అని జెప్పేసి నేననుకున్నాను. హ్మ్. కానీ ఆల్రెడీ వాళ్ళు అటు సైడ్, ఇటు సైడ్ 2 సైడ్స్ నేను ఎటు వెళ్ళకుండా ఆల్రెడీ కవర్ చేసున్నారండి. ఓకే. ఆ రోజు ఫస్ట్ రోజు జరిగిందేంటిదండి అసలు? అంటే ఇంట్లో ఇంతమంది ఉన్నా గాని మీ మీదనే ఎందుకు వాళ్ళు గ్రడ్జ్ పెట్టుకున్నారు? గ్రెడ్జ్ అంటే పర్సనల్‌గా వాళ్ళకి మాకెలాంటి రిలేషన్ లేదు. ముఖ పరిచయం లేదు. ఈవెన్ వాళ్ళ నేమ్స్ కూడా మాకు తెలియదు. ఓకే. మేమిక్కడ లాస్ట్ 43 ఇయర్స్ నుంచి ఇక్కడే ఉంటున్నాము. వాళ్ళు రీసెంట్‌గా 1 ½ ఇయర్ బ్యాక్ ల్యాండ్ పర్చేజ్ చేసి ఒక 9 మంత్స్ నుంచి కన్‌స్ట్రక్షన్ చేస్తున్నారు. అయినా గూడా తన మిసెస్ అటు ఇటు తిరుగుతుంటే అట్లా మా కాంట్రాక్టర్ మా ఫ్రెండే. హ్మ్. తనెవరు అంటే ఇంటి ఓనర్ అంటే అంతవరకే తెలుసు. తను ఇంటి ఓనర్ అని మాత్రమే తెలుసు. కానీ ఏదైతే ఎయిత్ రోజు ఫస్ట్ ఇన్సిడెంట్ జరిగిందో నేను గవర్నమెంట్ ఎంప్లాయీని. పోస్టల్ బ్యాలెట్ ఎయిత్ రోజు లాస్ట్ ఉండే. ఓకే. అయితే మార్నింగ్ 8:30 అలా ఎళ్తే రష్ ఉండదు. పోస్టల్ బ్యాలెట్ ఏసొచ్చి ఇంట్లో ఉందామనేసి నేను గేట్ ఓపెన్ చేశాను నా పార్కింగ్ గేట్. హ్మ్. ఓపెన్ చేసేసరికి మా బ్లూ డైలీ బాయ్ అని చెప్పేసి నేను వెళ్తే నా ఎనకాల వస్తుంది. ఓకే. అయితే క్యాజువల్‌గా బండి ముందే బయటుంటుంది. గేట్ పెట్టుంటుంది కాబట్టి గేట్ దాకా వచ్చేసి ఆడు చూసి పైకొచ్చేస్తాడు. ఓపెన్ ఉండేసరికి అది కామన్‌గా డస్ట్ ఉన్న ఏరియాలోకి ఎళ్తుంది కదా కుక్క. అవును. అది అటెళ్ళిపోయింది. అయితే ఆల్రెడీ అక్కడ వాళ్ళున్నారు. అయితే దానికి వెహికల్ మీద తిరిగే కొద్దిగా అలవాటుంది. మా హ్మ్. అన్నయ్య యాక్టివా మీద తిప్పుతుంది అచ్చా! మా అన్నయ్య ఓకే. కూతురు. సేమ్ కలర్ బండుండేసరికి అక్కడికెళ్ళిపోయింది. నేను అంతలోనే నా బండి వదిలేసి నేను అక్కడికి పరిగెత్తుకుంటూ ఎళ్ళాను సైడ్ దగ్గరికి. బ్రదర్ కదలకండి కొత్త వాళ్ళని చూస్తే అరుస్తుంది అని కూడా చెప్పడం జరిగింది. హ్మ్. ఆ! అన్నాడు. నా పెట్టెని నేను పట్టుకున్నాను. అంతలో అది మొఖం చూసి ఒకటే సింగిల్ టైమ్ బార్క్ చేసింది ఆ! అని. అనేసరికి ఇట్లా పంచు పెట్టి కొడతా అన్నట్టుగా మొఖంకి చూపిచ్చాడు కుక్కకి. హ్మ్. చెప్పాను కదా బ్రదర్ అది అరుస్తుంది కొత్త వాళ్ళని చూస్తే అని అనంగానే వాళ్ళ భార్య వెనకాల నుంచి కరిచిందా అని అడిగింది. హ్మ్. కరవలేదు కరిస్తే మెడలిచ్చి ఇప్పుడే చంపేస్తా కదా కుక్కని అబ్బా! అన్నాడు. ఆ! అనేసరికి నేను చెప్పినాక కూడా ఇట్లేం మాట్లాడుతున్నారు బ్రదర్ కుక్కలతో నేను కొట్లాట అని నేనన్నాను. హ్మ్. తన భార్య ఎంకలకి ఎంబడే కుక్కలతోని కొట్లాడడం మేమేమన్నా మనుషులనే చూసుకుంటాం. మనుషులతోనే కొట్లాడతామని అనేసింది. అదేంటి ఇట్లా మాట్లాడుతున్నా సరే బూతులు మాట్లాడడం స్టార్ట్ చేశారు ఓకే. వాళ్ళు. హ్మ్. ఇక క్యాజువల్‌గా మనం కూడా హర్ట్ అయ్యి మనం అవును. మాట్లాడతాం. అవును. మీది మీదికెళ్ళాం తోసుకున్నాము. అంతలో డిఫెన్స్ కోసం నా కొడుకులు ఇక్కడి నుంచి ఉరుకొచ్చారు. ఇప్పుడు తండ్రిని ఎవరన్నా తోస్తున్నారంటే వచ్చేస్తారు గదా! వచ్చారు. వచ్చేలోపు తన భార్య కట్టెతోని నా చిన్న కొడుకుని నెత్తి మీద కొట్టడానికి పోతే నా భార్య కూడా ఉరుకొచ్చేసింది ఓహ్! ఎనకాల. లేడీ ఉంది అని. అవును. వాళ్ళు తోపులాడారు. సంథింగ్ వాళ్ళు కింద పడ్డారు. అయిపోయింది. మా మిసెస్‌ని కూడా వాళ్ళ మిసెస్ చెంపదెబ్బ కొట్టింది. ఫస్ట్ డే. ఓకే. ఫస్ట్ డే. హ్మ్. మేము అతన్ని కొట్టాము. వాళ్ళు మమ్మల్ని కొట్టారు. మాకు డ్యామేజ్ అయింది. కొట్టడం అంటే 1, 2 దెబ్బలు అలా ఓకే. క్యాజువల్ ఫైట్. దానికి వాళ్ళు పోలీస్ స్టేషన్‌కెళ్లారు. మేము పోలీస్ స్టేషన్‌కెళ్ళాం. అరే! మీ ఇద్దరు అక్కడ ఏం అర్థం కావట్లేదు మాకని చెప్పేసి ఇద్దరి మీద పోలీసు వాళ్ళు ఎఫ్ఐఆర్ చేశారు. హ్మ్. ఆ ఎఫ్ఐఆర్‌లో కూడా చూడండి మేము నైబర్స్ అనే రాసాను తప్ప వాళ్ళ పేర్లు మాకు తెలియదు. ఓకే. మా పేర్లేమో వాళ్ళు కనుక్కొని రాసారు. హ్మ్. వాళ్ళ పేర్లేమో మాకు తెలియదు. మేము మళ్ళా రిటర్న్ ఎళ్లి అడిగితే ఏం కాదు అని చెప్పారు పోలీసు వాళ్ళు. ఇంక అప్పటి నుంచే థ్రెటనింగ్ స్టార్ట్ చేసేసారు మార్నింగ్ నుంచి. నిన్న ఈవినింగ్ వరకు ఎట్టి పరిస్థితిలో చంపేస్తాను. ఓహ్! సార్ ఇట్లా అంటున్నారు అంటే మా పోలీస్ వాళ్ళు 506 కూడా యాడ్ చేశారు అందులో. హ్మ్. ఇట్లా థ్రెటనింగ్ ఇస్తున్నారని. కానీ ఇంకా వాళ్ళు అది యాడ్ చేసినాక కూడా ఇంటికొచ్చేసి ఇంకా అదే పని నేను చంపేస్తా, 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 చంపేస్తా. వాళ్ళ అత్తగారు కూడా ఇవాళ సాయంత్రం వరకు వీడిని పాడగట్టిస్తాం. సాయంత్రం వరకు వీడిని పాడగట్టిస్తాం అని ఆ! తన అత్తగారు కూడా మా ఇంటి ముందు తిరుగుతూ, అరుస్తూ తిరిగింది. ఓకే. సరే మనం ఆవేశంలో ఎన్నో అవును. అంటుంటాము. మనం కూడా అన్నాం "అరేయ్! నేను చంపేస్తా, లేపేస్తా" అంటూ ఉంటాం. తెల్లారితే అన్నీ క్యాజువల్ అయిపోతాయి కానీ మేము లైట్ తీసుకున్నాం. హ్మ్. అంతలో నా పనిలో నేను వెళ్ళిపోయాను. ఎలక్షన్ డ్యూటీ అంతా అయిపోయింది. కానీ వీళ్ళు మంగళవారం రోజు నేను ఇంట్లో ఉన్నాను. ఒక్కడినే ఉన్నాను చూసుకొనొచ్చి అటాక్ చేసేసారు. ఓకే. మీరొక్కరే ఉండే మీ నేనొక్కరే ఇంట్లో. ఉన్నానండి. ఓకే. మా పిల్లలెక్కడికెళ్లిర్రు? పిల్లలు బయటికి వెకేషన్‌కెళ్లారు. వెకేషన్‌కెళ్లారు. ఓకే. వెకేషన్‌కెళ్లారు. ఎఫ్ఐఆర్‌లో ఎవరెవరి పేర్లు రాశారు? మీ ఇంటి సభ్యులు మొత్తం రాశారా? లేకుంటే మీ పేరా? మా ఇంటి సభ్యుల పేర్లు రాసారు. మొత్తం నలుగురు పేరు రాసారు. ఓకే. వాళ్ళ ఇద్దరి పేరు రాసారు. ఫస్ట్ డే. ఓకే. ఎయిత్ రోజు. ఎయిత్ రోజు. మొన్న మాత్రం వాళ్ళ ఐదుగురు మీద కేస్ ఫైల్ చేశారు. ఫైల్ చేశారు. కేస్ ఫైల్ చేశారు. ఓకే. ఆ టైంలో అసలు మీకేం అర్థం కాలేదు. ఎంత డ్యామేజ్ అది చెయ్యికి. నాకు టైం సరిపోలేదు. అవును. చేతిలో డాగ్ ఉంది. అవును. ఇటు సైడ్ ముగ్గురొచ్చేసారు. ఇటు సైడ్ నలుగురు ఆల్రెడీ వెపన్స్‌తోని ఉన్నారు వాళ్ళు. అవును. మీన్స్ స్టిక్, రాడ్, రాళ్ళు అవును. అన్నీ మీరు విజువల్స్‌లో గూడా చూడొచ్చు. చూసాం. అది చూసి వాళ్ళంతా ప్రిపేర్డ్‌గున్నప్పుడు సింగిల్ పర్సన్‌ని నేను హ్యాండిల్ చేయలేను గదా! అవును. ఒకవేళ నేను పరిగెత్తుకెళ్ళినా గూడా పట్టుకోవడానికి గూడా రెడీగా ఉన్నారు వాళ్ళు.
ఎవరికి సపోర్ట్ రావద్దని థ్రెటనింగ్ ఇచ్చారని కూడా విన్నాము. కానీ అది నిజమా అబద్ధమో మాకు తెలియదు. ఓకే. ఇప్పుడు రకరకాల మనుషులు రకరకాలుగా చెప్తున్నారు డైలీ. ఫస్ట్ వచ్చి వాళ్ళేమన్నా మాట్లాడేసి ఏమన్నా కొట్టాడా? మాట్లాడటం లేకపోతే కొట్టడం స్టార్ట్ చేసారా? మాట్లాడటం ఏం లేదు. కుక్కని పట్టుకున్నాను. ఆ ఆ! బ్లూ టీ షర్ట్ వాడు వల్గర్ లాంగ్వేజ్‌లో ఓకే. "మొడ్డల కుక్కకేం భయపడుతున్నావురా" అన్నాడు. నేను తిరిగి ఫోన్ చూసి జోలో పెట్టుకునేలోపు కొట్టేశారు. కొట్టేసి ఫస్ట్ దెబ్బ ఎక్కడ తాకింది సార్? ఫస్ట్ చెయ్యి. నెత్తికి కొట్టడానికి ట్రై చేశారు. ఓకే. హ్యాండ్‌కి డిఫెన్స్‌కి పెట్టుకుంటే హ్యాండ్‌కి కొట్టేశారు. ఓకే. తర్వాత కింద పడేశారు. ఆ! లెగ్స్ మీద కొట్టారు. ఇంకా నెత్తి మీద కొట్టారు. ఇక ఇష్టంగా కొట్టేశారు. నా మిసెస్ వచ్చి తన బాడీని నా నెత్తి మీద పెట్టకపోతే స్పాట్‌లో ఆ! చనిపోయేవాడిని. ఎన్ని స్టిచింగ్ పడ్డాయి పైన? 14 స్టిచెస్ పడ్డాయి. 14. 14. ఓకే. స్పృహలో ఉండేనా దెబ్బ తాకినప్పుడు మరి? ఆ స్లోలో ఉన్నాను నేను. ఉన్నారు. ఉన్నాను. ఓకే. ఏమన్నా డాక్టర్ మళ్ళీ దాంతోని ఇది 2 ఫ్రాక్చర్ మంత్స్ అయిందా? ఫ్రాక్చర్ సర్జరీ అయింది. ఇది మొత్తం ఇది ఓపెన్ కత్తితో కట్ చేసినట్టు ఇది ఓపెన్ అయిపోయింది. ఆ! ఈ 2 పీసెస్ ఏందన్నారు. ఇక్కడ 2 నెయిల్స్ కూడా వైర్ ఏసి సర్జరీ సర్జరీ చేశారు. చేశారు. ఓకే. ఎన్ని డేస్ రెస్ట్ తీసుకోవాలన్న దానికి ఇప్పుడు క్యూర్ బట్ కావడానికి? మొత్తం కంప్లీట్ క్యూర్ కావడానికి అయితే 2 మంత్స్ 2 పడుతుంది. మంత్స్ 1 మంత్‌లో వైర్ తీసేస్తానన్నారు గానీ హుహు. క్యూర్ కావడానికి 2 మంత్స్ పడుతుందని ఓకే. చెప్పారు. బ్రెయిన్‌కేమి ఎఫెక్ట్ అయితే కాలేదా? బ్రెయిన్‌కి ఎఫెక్ట్ ఏం ఏం కాలేదండి. కాలేదు. స్టిచెస్ పడ్డాయి. కానీ ఫస్ట్ డే రోజు కొద్దిగా లైట్‌గా క్లాట్ అయిందన్నారు. హ్మ్. కానీ ఏం లేదులే టెన్షన్ పడకండి వెళ్ళిపోతుంది మెడిసిన్‌తోని అన్నారు. ఓకే. ఇప్పుడు మీకేమి ఇన్‌స్ట్రక్షన్స్ చెప్పారు? బయటికెళ్ళొద్దు, చల్లగాలికి ఏమన్నా చెప్పారా? అట్లాంటి ఏం ఇన్‌స్ట్రక్షన్స్ చెప్పలేదు. ఏం లేదండి. ఓకే. ఇది మొత్తం ఇది మొత్తం అండి. కట్టెతోనే దానికి రాడ్‌తోని రాడ్‌తోని తగిలిందండి. తగిలింది. రాడ్‌తోని తగిలింది. కట్టె రాడ్ అన్నీ ఉన్నాయి. దానికి కూడా నెయిల్స్ ఉన్నాయి. ఓకే. ఇష్టంగా కొట్టేసారు. సెంటరింగ్ కట్టెలతోని కొట్టారు. హ్మ్. చూడొచ్చు మీరు కూడా. నెయిల్స్ గుంజేస్తే ఇట్లా కత్తితోని కాటు పెట్టినట్టు మొత్తం గుంజేశారు. కొట్టుకుంటూ గుంజేశారు. హ్మ్. సరే ఇప్పుడు పోలీస్ వాళ్ళు ఏమైనా చూసిన తర్వాత మీతోనొచ్చి మాట్లాడడం జరిగిందా? నాతోనేమంటే మామూలుగా సర్జరీ అయిపోయిన తర్వాత పీసీ గారొచ్చి ఏం జరిగిందని స్టేట్మెంట్ రాసుకున్నారు. ఓకే. తర్వాత దాన్ని ఏం చేశారు నాకు మా బ్రదర్ చూస్తున్నారు దాన్ని పోలీస్ బ్రదర్ స్టేషన్‌లో ఏం దగ్గర. జరిగిందని. ఓకే. అంతే ఎలా అండి. ఉంది రెస్పాన్స్ పోలీస్ వాళ్ళది? పోలీస్ వాళ్ళది అది నేను అసలు మీకు వాళ్ళ దగ్గర సెక్యూరిటీ అలా ఇవ్వడం గాని అలాంటిదేం లేదు? సెక్యూరిటీ అంటే మామూలుగా ఒక పెట్రోలింగ్ బండి ఒకటి తిరుగుతున్నట్టు కనిపించింది. ఓకే. అంతే అండి. ఇంకేం లేదు. యాస్ ఎ మెసేజ్ మీరు కూడా ఎడ్యుకేటెడ్ అయిన ఇలాంటి సంఘటన జరిగింది కదా! ఇప్పుడు మన బస్తీలోకి హ్మ్. ఎలా ఏం ఆశిస్తున్నారు? అంటే ఏం జరగాలని ఆశిస్తున్నారు? వాళ్ళు ఉండాలనా? లేకుంటే ఏంటిది? ఇప్పుడు ఉండాలా లేదా అనేది ఈ ఇన్సిడెంట్ చూసి పబ్లికే ఆలోచించాలండి. ఓకే. ఇప్పుడు ఒక మనిషిని వీళ్ళు చిన్న ఇష్యూ పర్సనల్ గ్రెడ్జ్ లేదు, ఆస్తి అవును. కొట్లాట కాదు, ముఖ పరిచయం కూడా లేని వ్యక్తిని ఒక చిన్న దానికి ఇలా చంపడానికి వచ్చారంటే, రేపు ఇవాళ నాకు జరిగింది. రేపు మీకు జరగదని అవును. గ్యారంటీ లేదు. కాబట్టి బస్తీ వాసులే ఆలోచించి వాళ్ళు ఏం డిసిజన్ తీసుకున్నా హ్యాపీ. ఓకే. బ్లూ ఎలా ఉందండి ఇప్పుడు బ్లూ? బ్లూ ప్రస్తుతం స్టేబుల్‌గా ఉందండి. స్టేబుల్‌గా కానీ ఉంది. మమ్మల్ని చూసినా కూడా కొద్దిగా భయపడి అరవటం చేస్తుంది. ఓకే. నెత్తి మీద దెబ్బ తగిలింది కదా! ఓకే. దానివల్ల అది కొద్దిగా డిప్రెషన్‌లో ఉందండి. ఎన్ని డేస్ అయితదట కొంచెం క్యూర్ దానికి కావడానికి? ఇంకా క్యూర్ అనేది ఇప్పుడు అయింది. క్యూర్ మాత్రం అయింది. కానీ దాని మెంటల్‌ది. మెంటల్ టెన్షన్‌లో లైఫ్ స్పాన్ తగ్గిపోయిందంట దానిది. అయ్యో! యాక్చువల్లీ హస్కీ అనేదే 10-12 సంవత్సరాలు బతుకుతుంది. ఆ! అలాంటిది దానిది 3, 4 ఇయర్స్ లైఫ్ స్పాన్ కూడా పోయింది అని అంటున్నారు. ఆ! అంటే పెట్ లవర్స్ గాని, ఆ! తెలిసిన వాళ్ళు గాని చెప్తున్నారు. ఓకే. పెట్ అదండి. లవర్స్ కూడా చాలా మందొచ్చారు గదా! చాలా మందొచ్చారండి. మీరొచ్చిన తర్వాత మాట్లాడడం జరిగిందా? మాట్లాడడం జరిగింది. ఆ! మేమున్నాం మీకు ఏం టెన్షన్ తీసుకోకండి అని చెప్పారండి. హ్మ్. ఓకే. మీ అమ్మవారు గారు గాని, మీ బ్రదర్ గాని చాలా బాధపడుతున్నారు. అబ్బాయికి ఇలా జరిగిందని. మా వాళ్ళు కదండీ! ఆ! అదే. ఇక నాకున్నది కానీ వాళ్ళే. హైలైట్ మా అమ్మ గూడా వచ్చి రక్షించడం జరిగింది. కానీ రక్షించడానికి చూసారు కానీ తనకెలాంటి గాయం దానికి జేయలేదు. గాయం అంటే వాళ్ళ ఇంటెన్షన్ నన్ను చంపేయాలని అంతే. ఓకే. అంత అసలు ఏందసలు అది అర్థమైతలేదు మాకు ఇంటెన్షన్. అర్థం కాలేదండి అది. ఓకే. పోలీస్ ఇంటరాగేషన్‌లో గూడా తెలవలేదది. అది ఇంకా ఇంకా వాళ్ళకి జేస్తున్నారింకా. చేస్తున్నారేమో అండి. ఓకే. అంత గ్రడ్జ్ పెట్టుకోవాల్సిన అవసరం ఏముంది? చిన్న దానికి ఏం లేదండి సింపుల్‌గా కొత్తగా వచ్చాం గల్లీలో. మనకి ఇంకా ఎవరు ఎదురుండొద్దు. ఓకే. అంటే మనం ఏం చేసినా భయభ్రాంతులకు గురి కావాలి పబ్లిక్. ఆ శ్రీనాథ్‌కి అట్లా చేశారు. రేపొద్దున మనకు చెయ్యరా? అన్నట్టు అందరూ పబ్లిక్ భయపడిపోవాలని చేశారని అనుకుంటున్నాను. అంతే. అంతే. ఇక దాని తప్పించి ఏముంది? ఏం లేదు. అక్కడెళ్ళేదాకా మీరు కాన్షియస్‌లే ఉన్నారా హాస్పిటల్‌కెళ్ళేదాకా? ఉన్నానండి. ఉన్నారు. నేను సెల్ఫ్‌గా ఏం కావద్దు, నిద్రపోతే ప్రాబ్లమ్స్ చూస్తుంటాం గదా! అవునవునవును. అవేర్‌నెస్ వీడియోస్ గాని, ఛానెల్స్‌లో గాని చూస్తుంటాం కాబట్టి, యాక్సిడెంట్ అయినా ఎలా ఉండాలి, మనం ఎలా ఉండాలనే దాన్ని బట్టి నాకు నేను ధైర్యం అంటే బతికిపోయాను కాబట్టి, నాకు నేను ఓపికగా ఉండాలనేది ధైర్యం తెచ్చుకున్నాను. కానీ ఆ పైన వచ్చేసి మీ వైఫ్ పడిపోవడం, పైన ఉండడం అంతే తనకెక్కడెక్కడ తాకాయండి చేతులు? నాకన్నా ఎక్కువ తాకాయండి. రైట్ అబ్బా! హ్యాండ్ కంప్లీట్ సర్జరీ అయింది ఇక్కడి నుంచి ఇక్కడ. అంటే ఐ హ్మ్. మీన్ ఇట్లా డిస్‌లొకేట్ అయితే ఇక్కడ అన్ని చేశారు. ఓకే. ఇక్కడేశారు. లెఫ్ట్ హ్యాండ్ ఈ ఫింగర్‌కి సర్జరీ చేశారు. ఇక్కడ నెయిల్స్ దిగాయి. ఓకే. ఇక్కడ గూడా సర్జరీ. బాడీ అంతా దెబ్బలే ఉన్నాయి. కానీ ఇంత క్రూరత్వం, ఇంత మృగంలాగా లేడీ వచ్చి గూడా ఉంటే గూడా వాళ్ళని గూడా లేడీస్ అంటే వచ్చిందని గూడా చూడలేదు వాళ్ళు. వాళ్ళు అడ్డు ఎవరొచ్చినా కొడదామని డిసైడ్ వచ్చారు. ప్లస్ వాళ్ళు టాక్సిక్ అయి ఉన్నారని ఆ! అనుకుంటున్నాను. ఓకే. అంటే అనుకోవడం కాదండి కన్ఫర్మ్ అది. ఆహా! వాళ్ళు గాంజానో సంథింగ్ మత్తు పదార్థాలు తీసుకొచ్చి ఇలా చేశారు. కానీ కొంతమంది మీరు కొట్టంగానే కొంతమంది గ్యాదర్ గూడా అయ్యారు గదా! అప్పుడు వెళ్ళిపోయారా వాళ్ళు? అప్పుడు వెళ్ళిపోలేదండి. ఆ! వాళ్ళు ఇంకా ఎవరొచ్చినా కొడదామనే ఉన్నారు. ఓకే. పక్కింటి వాళ్ళొచ్చి ఎళ్ళిపోమంటే ఇక్కడ పబ్లిక్ వస్తుంటే అప్పుడు వెళ్ళిపోయారు. ఓకే.